నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ మనం ఈ విషయం మీద ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలండి. సాంప్రదాయబద్ధంగా ఎవరన్నా శాసనసభ్యులు కానీ, వివిధ రంగాల్లో ప్రాముఖ్యత ఉన్న మేధావులు కానీ, లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ చనిపోయినప్పుడు వాళ్ళకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా అంత్యక్రియలు జరిపే సంప్రదాయం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ఇంతకుముందు కొంతమంది శాసనసభ్యులు ఇలాంటి పరిస్థితి చనిపోయినప్పటికీ వాళ్ళ అంత్యక్రియలు కూడా అధికారపూర్వకంగా ప్రభుత్వం చేసింది. వాళ్ళతో పాటు బయట పారిశ్రామికవేత్తలు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని కూడా అధికారపూర్వకంగా చూసినాం. కానీ ఈరోజు దళితులకు నేను ముఖ్యమంత్రిని చేస్తా, దళితుడిని, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని సెక్రటేరియట్ కడతా, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏవైతున్నాయో అవి దళితులకు అందజేస్తా, బడుగు బలైన వర్గాలకు అందజేస్తా అని ప్రతిరోజు ప్రతినిత్యం టీవీలో, ప్రెస్లలో, మీడియాలలో కేఆర్ గారు చెప్తారు. అది కపట ప్రేమ మాత్రమే. కడుపులో లేని ప్రేమ కౌగలించుకుంటే రాదంటారు. అట్లే కేసీఆర్ గారికి దళితుల మీద ఏ విధమైన ప్రేమ లేదండి. అందుకోసమే మా సాయన్నను ఈ విధంగా అగౌరవపరిచిండు. ఈరోజు ఒక 30 ఏళ్ళ రాజకీయ జీవితం కలిగి ఎలాంటి రిమార్క్స్ లేకుండా చెప్పినట్టుగా ఎప్పుడు చర్చనీయమైన తప్పిదాలు కానీ, ఎవరి కాంట్రవర్షియల్గా మాట్లాడిన విధానాలు కానీ సాయన్న గారు చేయలేదు. 5 సార్లు శాసనసభ్యులుగా గెలిచి అధికార పార్టీ శాసనసభ్యులుగా ఉండి చనిపోయిన వారికి వారి యొక్క భౌతిక కాకి ఈ విధంగా అగౌరవపరచడం పూర్తిగా దళిత వర్గాన్ని, దళిత జాతిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అవమానపరిచారు.